అన్నిటికంటే విలువైంది డబ్బు, కానీ ఆ డబ్బు కంటే విలువైంది నమ్మకం. ఎవరైనా ఒకసారి ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఆ నమ్మకం రాదు. అది ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా. 10th November 2024 మా ఫ్రెండ్ కాల్ చేసి, ఆర్జే మేము హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాము, ఎవరైనా బిల్డర్ ఉంటే పంపించు అన్నాడు. నేను ఒక బిల్డర్ని పంపించాను. ఆ బిల్డర్ ఆ బిల్డింగ్లో యూజ్ చేసే మెటీరియల్ అండ్ కాస్ట్ని కొటేషన్ ఇచ్చాడు. బట్ మనోడికి అది నచ్చలేదు. ఒక 2 days తర్వాత 12th November 2024 నేనే కాల్ చేసి, అరే ఎవరో ఎందుకు, నేనే కట్టి పెడతలేరు అన్నాడు. మనోడు కొంచెం భయపడుతూ, ఆర్జే ఇది నీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఎలా అన్నాడు. సరే మా నాన్నకు చెప్తా అన్నాడు. వాళ్ళ డాడీ ఒకటే అన్నాడు, నీ మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఆ నమ్మకం నుంచి పుట్టింది ఈ ఆర్జే కన్స్ట్రక్షన్. వీడెవడరా బిల్డింగ్ వీడియో చూపిస్తూ బిల్డింగ్ గురించి చెప్పకుండా ఏదేదో చెప్తున్నాడు అనుకున్నాడు కదా. సారీ ఇది నాకు ఎదురైన అనుభవం. ఫస్ట్ బిల్డింగ్ స్ట్రెంగ్త్గా ఉండాలంటే కావాల్సింది సిమెంట్ అండ్ స్టీల్. ఈ బిల్డింగ్కి ఇండియాస్ నెంబర్ 1 సిమెంట్ అల్ట్రాటెక్ 53 grade యూస్ చేసాం. కాంక్రీట్ వర్క్, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ టోటల్ మొత్తానికి అల్ట్రాటెక్కే వాడాం. బిల్డింగ్కి వైజాగ్ స్టీల్ వాడాం. బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తానికి రెడ్ బ్రిక్ యూస్ చేసాం. డోర్స్ విషయానికి వస్తే లోకల్లో దొరికే నెంబర్ 1 టేక్ని తీసుకొని టేక్ డోర్స్ని తయారు చేసాము. 2 gates కూడా ఇక్కడ 2 స్టీల్ గేట్స్ వచ్చాయి. ఆ 2 gates కూడా జిందా స్టీల్ యూస్ చేసి మంచి డిజైన్స్తో గేట్స్ డిజైన్ చేసి పెట్టాం. సీలింగ్ వచ్చేసి పీవీసీ అండ్ జిప్సమ్ యూస్ చేసి హెవీ డిజైన్స్తో సీలింగ్ తయారు చేసాం. డ్రైనేజ్ లైన్ సుధాకర్ పైప్స్, స్విచెస్ అండ్ బోర్డ్స్ గోల్డ్ మెడల్, ఫినోలెక్స్ వైర్స్, గ్రావిటీ ట్యాప్స్, జాంక్సన్ కమోడ్, ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా బ్రాండెడ్ కంపెనీసే యూస్ చేసాం. అందరూ వచ్చి 100 గజాల్లో డబుల్ బెడ్రూమ్ అంటే హాలు, కిచెను ఈ 2 చాలా చిన్నగా వస్తాయి కదా అంటున్నారు. మేము అందుకనే ఆ టీవీ యూనిట్లో బెడ్రూమ్స్ డోర్స్ 2 కవర్ అయ్యేలాగా ఇన్విజిబుల్ డోర్ టైప్లో సెట్ చేశాము. మీరు వీడియోలో చూసే ఉంటారు. టీవీ యూనిట్ పెద్దగా కనిపిస్తుంది. హాల్ అండ్ కిచెన్ పార్టీషన్కి సింపుల్ అండ్ క్లాస్ లుక్ వచ్చేలాగా ట్రై చేసాం. ఈ బిల్డింగ్కి ఇంటీరియర్ డిజైన్స్ ఎవరు లేరు. మేమే మాకు వచ్చిన చిన్న ఐడియాస్తో ఎలాగోలా నీట్గా వచ్చేలాగా సెట్ చేసాం. ఇవన్నీ మాకెందురా, ముందు బిల్డింగ్ ఎంత అయిందో చెప్పరా అంటున్నారు కదా. 100 గజాల్లో హౌస్, 15 గజాల్లో కామన్ రూట్, 4.5 feet హైట్ బేస్మెంట్, డబుల్ కాంపౌండ్ వాల్ ఎల్ షేప్ టైపు. టోటల్ మొత్తానికి 20 lakhs అయ్యింది. దీంట్లో 4.5 feet హైట్ బేస్మెంట్కి, హౌస్ ఫౌండేషన్కే 3.5 lakhs అయ్యింది. మా ఫ్రెండ్ నమ్మకం మా ఫ్రెండ్ వాళ్ళ డాడ్ మా మీద ఉంచే నమ్మకం నిలబెట్టుకోవడానికి నేను మా స్టాఫ్ డే అండ్ నైట్ ఎంతో కష్టపడ్డాము. ఫైనల్లీ 5 months 7 daysకి ఆర్జే కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం. 22nd April 2025 గృహప్రవేశానికి డేట్ ఫిక్స్ అయింది. మా స్టాఫ్ అంతా ఎంతో టెన్షన్తో ఉన్నారు. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చాలామంది వచ్చారు. వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ కామెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్కి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఫేస్లో ఆ స్మైల్ చూసి మా కష్టాలన్నీ మర్చిపోయాం. ఈ ఆర్జే కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్రాజెక్ట్ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్.